దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయం 3వ వచనం. యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. ప్రియమైన దేవుని సంగమా, మనం దేవుణ్ణి ఆరాధించేటప్పుడు పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో ఆయనను సేవించుడి అనుంది బైబిల్లో. అంటే దేవుణ్ణి ఆరాధించాలన్నా, ఆయనను సమీపించాలన్నా, ఆయనతో నడవాలి అన్నా, ఆయనతో మాట్లాడాలి అన్నా మన హృదయము ఆయన తట్టు తిరిగి ఉండాలి. ఎందుకంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారన్నది బైబిల్లో. అంటే దేవునితో మాట్లాడి దేవుని వైపు తిరిగి ఆయనను చూడాలంటే మన హృదయములో కపటము, ద్వేషము, ఈర్ష్యలు, అసూయలు ఇవేవి ఉండకూడదు. హృదయం శుద్ధి చేయబడాలి. ఎందుకంటే బైబిల్ ఇలా సెలవిస్తుంది, హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలిగింది అన్నాడు. దేవుడు మనలో ఆశించి కోరుకున్నది కూడా హృదయాన్ని. నీ హృదయాన్ని నాకు ఇమ్ము అంటాడు. ఎందుకంటే దాన్ని బాగు చేసే వైద్యుడు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. దానికి తగిన మందు ఈ ప్రపంచంలో మనకి ఎక్కడ దొరకదు. ఆయన రక్తము, ఆయనే శుద్ధి చేస్తే అది పరిశుద్ధపరచబడేది. కనుక మనం ఆయనకు హృదయాన్ని ఇవ్వాలి. ఆయన తట్టు తిరిగినప్పుడు, లేదనుకుంటే ప్రభు తట్టు మనం ఎప్పుడైతే తిరగమో ప్రభుకి మనకి మధ్యలో అపవాది ఉండి ప్రభుని చూడకుండా చేస్తూ ఉంటాడు. అందుకే యాకోబు గ్రంథకర్త రాస్తాడు, మీరు అపవాదిని గద్దించండి, వాడు మీ యొద్ద నుండి వెళ్ళిపోతాడు, అప్పుడు దేవుడు మీ తట్టు తిరుగుతాడు అని. బైబిల్లో రాయబడ్డ మాట, వారు నా ప్రజలే, నన్ను ఆరాధించుటకే వస్తున్నారు, భయభక్తులతో కూర్చున్నట్టుగానే వింటున్నారు, జాగ్రత్తగా విన్నట్లుగానే కనపడుతున్నారు, కానీ వాళ్ళ హృదయం నాకు దూరంగా ఉంది అంటాడు ప్రభు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ హృదయము ఆయన అడిగాడు ఆయన నివాసం చేయటానికి. అంటే వాక్యం మన హృదయం చోరు నింపబడాలి, అభిషేకం మన హృదయంతో నింపబడాలి. ఎందుకంటే ఈ భయంకరమైనటువంటి లోక సంబంధమైన ఆలోచనలతో నిండి ఉన్న ఈ హృదయాన్ని పరిశుద్ధాత్మ కుమ్మరింపు ద్వారా ప్రేమతో క్రీస్తు మనలో నివాసం చేస్తున్నాడు. కనుక సంగమా, ప్రభు రాకడ సమీపంగా ఉంది. మన హృదయం నిండా దేవుని ప్రేమ చేత, దేవుని కార్యాల చేత, దేవుని ఆసక్తి చేత నింపబడాలి. ఆ హృదయం దుష్టుడు దొంగిలించుకోకుండా మనం కాపాడబడతాం. అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించి ఆయన రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్.